హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజేశ్వర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే గుమగుమలాడే ఫిష్ బిర్యానీ ఈజీగా మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ మసాలాలతో హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయకపోతే ఒక్కసారి ఫిష్ పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికైతే నేను ఈ చందువా చేపలను అయితే తీసుకున్నానండి. ఇవి ముక్కలుగా కొట్టించాము. ఇలాగా వాటిని అయితే బాగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని బాగా కాగిన తర్వాత దాంట్లోకి మనం ముక్కలన్నీ ఇలా రెండు పక్కల బాగా వేగేటట్టు ఉంచుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీనికంటే మనం బిర్యానీకి రైస్ అనేది బాయిల్ చేసుకోవాలండి. దానికి నేను 1.5 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లోకి హోల్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. పలావాకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం సోంపు అయితే తీసుకున్నానండి. అవి బాగా మరిగిన తర్వాత దాంట్లో కసూరి మేతి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా అయితే వేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నాను. కల్లుప్పు అయితే బాగుంటుందండి. కల్లుప్పు అయితే వేసుకున్నాను. తర్వాత బాగా మరిగిన తర్వాత నేనైతే నార్మల్ బియ్యంతో చేస్తున్నానండి. కొంచెం కడుక్కొని వెంటనే వేసేసుకున్నాను. అదే బాస్మతి రైస్తో చేసేవాళ్ళు అయితే ఒక అరగంట ముందు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకొని ఉంచుకుంటే బాగా పొడుగుగా బాగా వస్తాయండి. మనకి వేసిన తర్వాత రైస్ అనేది ఒక 80% వరకు కుక్ అవ్వాలండి. ఈ కుక్ అయ్యేలోపు మనం దీంట్లోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ఈ వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. అప్పుడే ఆ వాటర్ అంతా తీసుకొని రైస్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి. మనం ఎవరైనా గంజి తాగే అలవాటు ఉంటే ఈ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఆ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం దమ్ము ప్రిపరేషన్కి ఫిష్కి కొంచెం గ్రేవీతో కూడిన కర్రీ కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. నేనైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత బాగా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి హోల్ గరం మసాలా అయితే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఆనియన్ అయితే బాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కోసుకొని వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఈ టైంలోనే మనం ఒక 2 టమాటాలు వేసుకుంటే బాగుంటుందండి. నార్మల్గా కావాలి అంటే ఇలా నార్మల్గా చేసేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి కొంచెం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే 2 పక్కల తిప్పుకొని ఉంచుకొని తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఈ ఫిష్ పీసెస్ పైన వేసేసుకోవాలండి. అలా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఫిష్ పీస్ బిర్యానీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత దానిపైన నేనైతే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. తర్వాత దీని మీద ఒక టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని నా దగ్గర అయితే కుంకుమ పువ్వు అనేది లేదు. అందుకే నేను కొంచెం వాటర్లో కొంచెం పసుపు అనేది కలుపుకొని దానిపైన ఇలా చల్లుకున్నానండి. దీనివల్ల కూడా కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా తర్వాత దీనికి మూత అనేది కొంచెం గట్టిగా పెట్టి దానిపైన కొంచెం బరువు అయితే పెట్టానండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం కొంచెం ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. దీన్ని అయితే నేను ఒక గిన్నెలోకి ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఫిష్ పీసెస్ అనేవి పైకి వచ్చేస్తాయి. దానివల్ల అసలు ఇరిగిపోవండి ఇలా టర్న్ ఆఫ్ చేసేసుకుంటే.
తర్వాత చూడండి ఎంత గుమగుమలాడుతూ ఉన్న బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.